హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మిగిలిపోయిన రైస్తో టేస్టీగా కారపన్నం తయారీ విధానం చూద్దాం. ముందుగా మిగిలిపోయిన రైస్ని ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో మీరు తీసుకున్న రైస్ని బట్టి ఉప్పు కారం అనేది వేసుకోవాలి. రుచికి తగినంత కారము సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన పల్లీలు కూడా ఒక గుప్పిడి వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రైస్ని కూడా ఈ పోపులో వేసేసి చక్కగా కలుపుకోవాలి. అంతే, లాస్ట్గా కొత్తిమీర జల్లుకుంటే టేస్టీగా నోటికి ఎంతో కారంగా కారపన్నం రెడీ అయినట్టే. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.